జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో భూముల వివాదం రాజకీయంగా వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు సిండికేట్ గా ఏర్పడి రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇండోసోల్ ప్రాజెక్టు పేరుతో రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని, గతంలో రైతుల కోసం పోరాడిన వారే ఇప్పుడు ప్రాజెక్టుకు అనుకూలంగా మారడం బాధాకరమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులు, కూలీలకు సరైన పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఆ నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు. ఈ అంశాన్ని కందుకూరు సబ్ కలెక్టర్, నెల్లూరు కలెక్టర్, ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని నేతి మహేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్యమం అయ్యని చెప్పిన వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చే విధానం కనపడతా ఉంది. అలాగే రైతులతో నేను మాట్లాడుతూ ఉంటే రైతులు భూములు తీసుకుని డబ్బులు కూడా ఇవ్వని విధానం కనపడుతుంది. అంటే నేను ఆ రోజే చెప్పాను, ₹1,00,000 పెట్టుబడితో ఇండోసోల్ కంపెనీ వచ్చింది. మీ భూములు తీసుకుని ఆ భూములు పెట్టుబడిగా సబ్సిడీలు తీసుకొని దాని మీద ఇక్కడ భూసేకరణ చేసే విధానం అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న విధానం నేను ఇదే చెప్తా ఉన్నా. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మొత్తం సిండికేట్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. మీకు నేను అండగా ఉంటా. ఆ రోజు ఉన్నా, ఈ రోజు వరకు నా మీద కేసులు వచ్చినా కూడా నేను ఎక్కడ లొంగని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి నా ప్రజెన్స్ కరేడ్లో ఉంటుంది. నేను మొన్న కేజ్రీవాల్ టీం దగ్గరికి వెళ్ళి సోమనాథ్ భారతి గారికి కూడా ఇదే చెప్తాను, కందుకూరు చాలా డేంజర్లో ఉంది సార్, మాకు హెల్ప్ చేయండి, మాకు మీరు అండగా ఉండండి అంటే ఆయన మనస్ఫూర్తిగా ఉంటామని చెప్పారు. మేము మా పార్టీ తరఫున ముఖ్యంగా కేజ్రీవాల్ గారితో ఈ చర్చకు కూడా తీసుకెళ్లే విధానం కనపడుతుంది. కాబట్టి ఈవెన్ మా పార్టీలో కూడా నా మీద ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా నేను తట్టుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరేడులో మేము నిలబడతాం, కరేడులో మేము పోరాడతాం. కరేడు అలాగే రామాయపట్నం, అలాగే బీపీసీఎల్, మాలకొండ, కందుకూరుని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పదలుచుకున్నాం. సిండికేట్కి మళ్ళీ చెప్పదలుచుకున్నాం. మీరు ఇక్కడ లోకల్ టీంను వాళ్ళని కొంతమందిని మాయ చేయొచ్చు, కానీ బహుజనవాదం, అంబేద్కర్ వాదంతో నిలబడే మాలాంటి వాళ్ళం మేము నిరంతరం నిజం వైపుంటాం. అలాగే రైతుల పక్షాన ఉంటాం, బాధితుల పక్షాన ఉంటాం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతు కూలీలకు ఉపాధి పోతుందని నేను చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాను. భూసేకరణ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అని చెప్తే దాని సామాజిక అంశాల పరిశీలన వదిలేసిన దాని మీద నేను మాట్లాడాను, నేను లెటర్ రాశాను. ఇది నా నిబద్ధత. ఇక ఈ ప్రాంతం గురించి నేను చెప్పదలుచుకున్నా.